హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణ చెప్పిన మాట విని షాక్ అయిన ముకుంద. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా ముకుంద చెప్పిన మాటలకు మురారి అయితే షాక్ అవుతాడు. అసలు ఏం మాట్లాడాలి, ఆదర్శ్ ని ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆదర్శ్ ఫోన్ లో వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా రేవతి పక్క నుంచి వింటూ ఉంటుంది. 3 days నేను ఎక్కడికి బయటికి రానురా, రేపు రాత్రికే నాకు శోభనం ఏర్పాటు చేశారు, నువ్వైతే సిటీకి వచ్చాక నాకు కాల్ చేయని ఆదర్శ్ అంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్లో ఏదో మాట్లాడుతూ ఉంటే ఆదర్శ్ తెగ సిగ్గుపడిపోతాడు. అది చూసిన రేవతి సంతోషపడుతుంది. కానీ మురారి మాత్రం బాధపడతాడు. నో ప్రాబ్లం, పగలు కలవచ్చు, నేను పగలు ఫ్రీగానే ఉంటాను అని ఆదర్శ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఫోన్ మాట్లాడి ఆదర్శ్ ఇంట్లోకి వస్తాడు. ముకుంద ఆదర్శ్ ఒక దగ్గర కూర్చుంటారు. అప్పుడే కృష్ణ కాఫీ తెచ్చి ఆదర్శ్కి ఇస్తుంది. నువ్వు ముకుంద కోసం తెచ్చావు కదా కృష్ణ, ముందు ముకుందకే ఇవ్వు, నాకు తర్వాత ఇద్దులే అని ఆదర్శ్ అంటాడు. లేదు ఆదర్శ్, నేను తాగేశాను, నువ్వే తాగాలి అని ముకుంద అంటుంది. పర్లేదు మళ్ళీ తాగు అని ఆదర్శ్ అంటాడు. ఒక పని చేయండి, ఒక కాఫీని ఇద్దరు షేర్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది అని కృష్ణ అంటుంది. ఆ మాట విన్న ముకుంద షాక్ అవుతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.